రెండవ అధ్యాయము. ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరింపవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమును ప్రత్యేకముగా చేయవలెను. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకింపు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి తర్వాత భుజింపవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసముందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినసో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినసో వైకుంఠ ప్రాప్తియు పొందగలదు. దీనికి ఉదాహరణగా ఒక కథను వివరింతును, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబను పోషించుచుండు ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగాను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠిరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించి వాడైనందున సదాచారపరుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామ స్మరణ చేయుచుండును. పరబ్రహ్మని కూడా చెప్పుకొను చుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠిరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి విడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడు ఆమె భర్త మాత్రము ఆమె ఎందు అభిమానముతో ఆమె ఎంతటి నీచకార్యాలు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠిరి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టిరి. అది మొదలందరూ ఆమెను కర్కశ అనియే పిలుచుచుండేది. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త నిద్రగాడలో ఉన్న సమయంలో చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయని విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి తన తలపై కొట్టెను. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గుంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేచి పైన చెత్త చెదారములతో నింపి ఏమీయూ ఎరగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏమీ ఆటంకం లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యంచే ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతో రమించుచు వర్ణశంకరురాలయ్యను. అంతేగాక పడుచుకన్యలను భర్తలతో కాపురము చేయుచున్న
పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం యొక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవమును నశించిది. శరీరమందు మేఘవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణము నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము నశించి కురూపి అయి భయంకర రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికైనా వెళ్ళని ఎడల తమ నెటులైనను పలకరించుచునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశైటుల నరక బాధల అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కడైనను పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిష్టురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమ్మభటులు ఆమెను గొంపోయి పేతరాజు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకొని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించును. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందులకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు యపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకం నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధపడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచుండిరి. ఇట్లుండగా ఒకానొకనాడు శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుకొనుటకై లోనికి ఎగగా ఆ సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలన పవిత్రమైన స్థానము ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించును. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోని కేకలు మరలా రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగను నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కృష్ణురాలనై తనువు తాలించిన తర్వాత యమదూతల వలన మహానరక బాధలను అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జన్మ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతం ఫలమొకటి ఇచ్చి
నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చి ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమున కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవు కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పుదొడంగెను.